మనం ఇప్పుడు ఆస్టిన్లోని ఓఎస్ఎస్ లేక్ హోటల్ చూడటానికి వచ్చాం. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల, వీరిదారొకటే మరి దిక్కులే వేరులే, ఊపిరొకటేలే, ఒక్క శ్వాసల నిశ్వాసల అటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా. ఆస్టిన్లోని ఓఎస్ఎస్ లేక్ దగ్గర రావడం జరిగింది. ఈ ఓఎస్ఎస్ లేక్ అనేది మన సువిశాలమైనటువంటి మనకి వెస్ట్ గోదావరిలో కొల్లేరు ఉంటుంది. ఆ కొల్లేరు టైప్ ఉన్నటువంటి పెద్ద ఎత్తున చెరువు ఇది. దీనికి అంచున పెద్ద రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 4 అంతస్తుల రెస్టారెంట్ పొద్దునుంచి సాయంత్రం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అనేక మంది వస్తుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కనబడుతున్నాయి తాళాలు. మనం అనుకున్నటువంటి కోరికని మనసులో తలుచుకుని ఒక తాళం కప్పేసి ఆ తాళం కీని ఆ ఓఎస్ఎస్లో వేస్తే అనుకున్న కోరిక సంవత్సరంలోపు తీరుతుందని ఒక నమ్మకం ఇక్కడ. అమెరికన్స్ దాన్ని బాగా నమ్మి ఇక్కడ వేలాది తాళం కప్పలు వేశారు. ఇక్కడ అన్నిటి కానీ ఈ తాళం చేయడం దాంట్లో పడి ఉన్నాయి. కోరికలు తీరిందో లేదో దేవుడు తెలియాలి. తాళం కప్ప మాత్రం మన కళ్ళ కనపడుతున్నాయి. కానీ చూడదగ్గ ప్లేస్ ఓఎస్ఎస్ మాత్రం రెస్టారెంట్ లోపల మొక్కలు కానీ పిల్లలకి చూడడానికి ఫోటో స్పాట్లు చాలా బాగుంది. ఖచ్చితంగా ఆస్టిన్లో ఓఎస్ఎస్ అంటే ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్. కూర్చున్నది ఇది ఒక మహాన్విత చైర్, అంటే మ్యూజిక్ చైర్ లాంటిది. ఈ బోర్డులో చెప్పినట్టుగా మనం ఈ చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుని మనకు కావాల్సిన కోరిక ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతున్నది ఈ చైర్ యొక్క ఇంపార్టెన్స్. నేను మాత్రం మంచి కోరిక కొనుక్కుంటా, భారతదేశం బాగుండాలి అని. విడిపోని యాత్రికుల చెప్పాలంటుందే కాలం మంచు గత్తి గుండెల్లోకొచ్చే గాయం లేదు గాని దాడంతో నచ్చే నిజమో భ్రమో ఆస్టిన్లో ఓఎస్ఎస్ లేక్లో ఇందాక దాకా తాళాల పండుగ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ తాళాల పండుగకు వచ్చి ఇక్కడ కోరికలు తీర్చుకోవడం, ఆ కీసర్ని ఆ లేక్లో వేయటం వల్ల కోరికలు తీరుతాయని అమెరికన్లో ఒక నమ్మకం. ఇది ఇలా కొనసాగుతూ ఉంది. ఈ యొక్క ఓషన్లో లేక్లో 4 అంతస్తులు ఉంటుంది. ఇక్కడ దాని కళ్ళ ముందు పెద్ద ఎత్తున సెలయేరు. నైట్ టైం విజన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ టైం అయితే లైటింగ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. డే టైం అయినా నైట్ టైం అయినా ఇక్కడ తాగేవాళ్ళకి తినేవాళ్ళు మాత్రం లోట్లేదు. ఫుల్గా తాగుతున్నారు, పుష్టిగా తింటున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని.
ముఖ్యంగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ కంటే. మామూలు ఇండియాలో యూత్ ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ మాత్రం ఏజ్డ్ అబౌవ్ 50-60 ఇయర్స్ వాళ్ళు లైఫ్ని పంచుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మాత్రం చక్కటి వాతావరణం. మన శ్రీశైలం అలాగే కొల్లేరు అటువంటి ప్రాంతాలు ఏ విధంగా మనం చూస్తామో అటువంటి లొకేషన్ కనపడుతూ ఉంది. కాదు మనకు అక్కడ దొరకంది, ఇక్కడ దొరికేది మందు మొక్క. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంది. అది టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఓఎసిస్ అనేది సన్సెట్ స్పాట్గా దీన్ని గుర్తించారు. అంటే సూర్యాస్తమయం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది అటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ ఇది ఎందుకు పెట్టారంటే ఇక్కడ లీటర్లు వేల కొద్ది లీటర్లు బీర్లు తాగేస్తూ ఉంటారు అనమాట. అలా వస్తూ ఉంటుంది, బీర్లు తాగేస్తుంటారు. మన చుట్టూ ఉన్నాడు అదే బీర్లు తాగేస్తూ కూర్చున్నారు. అది అందుకు ఇండికేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బీర్లు. విడిపోని యాత్రికులా ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే. కాలం మంచు గత్తి గుండెల్లో వచ్చే గాయం లేదు గాని దాడంతో నచ్చే. నిజమో భ్రమో కలతో కలో ఏదో జన్మ బాధే పోదే ప్రేమై ఆస్టిన్లో ఓఎసిస్ చూడటానికి వచ్చాము. మేము అందరం కూడా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం. మా రామంజల్ గారు, లక్ష్మి గారు, సత్య గారు, మా శిరీష, మా చైతన్య గారు, మా దీప్తి, సంతోష్, మేము అందరం కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ అన్ని రకాలుగా చాలా బాగుంది. ఇక్కడ తాళాల పండుగ కూడా చూసాము, ఇక్కడ మందు మొక్క పండుగ చూసాము. ఇక్కడ మరి ఇక్కడ ఓషన్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కొనుక్కోవడానికి పర్చేజ్ చేసుకుంటే మాత్రం చాలా సామాన్లు పెట్టారు. కాకపోతే డాలర్స్ ఎక్కువ కావాలి ఇక్కడ. మరి బ్రహ్మాండంగా ప్లేస్ ఇది. అందరూ కూడా వచ్చి ఇక్కడ ఓఎసిస్ని ఎంజాయ్ చేయండి.